కడుపులో పేగులు కదిలినట్టుందే. అమ్మ నువ్వులే నిల్లు చిన్నపోయిందే దారి. బంధుత్వాలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కట్ట కింద పొలము కారంటి పాటలు కాకుండా ఎక్కువ ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు? హాయ్, అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి తను సొంతంగా ఓన్గా రాసుకున్న పాటలు, చాలా అద్భుతమైన పాటలను ఒకసారి అమ్మ ఇలాంటి పాటలు పాడుతూ ఉంటుంది. నిజంగా ఒక్కసారి తను రాసుకున్న పాటలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి పాటలు ఏ విధంగా, మందమరిలో ఉన్నటువంటి పాటలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అమ్మని పరిచయం చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరుగున పడుతున్న కళాకారులను బయటికి తీస్తూ ఉన్నాం. అదే ప్రాంతం నుంచి మందమరి మంచిర్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి సుజాత గారు అమ్మ చాలా అద్భుతమైన పాటలు పాడతారు. నిజంగా నేను చెప్పడం కాదు, ఒకసారి అమ్మని అడిగి మనం తెలుసుకుందాం. ఎప్పటి నుంచి పాటలు పాడుతూ ఉన్నారు? పాటలు చిన్నప్పటి నుండి పాడతాను. చిన్నప్పటి అంటే మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ అమ్మగారు కానీ ఎవరైనా నుంచి అంటే అమ్మ ఇట్లా వాడుకునేవాళ్ళు. అమ్మవారి పాటలు అంటే అమ్మ వాడుకున్న పాటలు ఏమైనా గుర్తున్నాయి ఇప్పుడు? ఉన్నాయి. గుర్తున్నాయి. సరే, ముందుగా నీకు నచ్చిన పాట. ఈ జన్మమే సక్కదనము, ఇంత తేజమెక్కడ లేదు తెలుసు తెసుకము. ఈ జన్మమే సక్కదనము, వినరా మనస గురు బోధ, బుద్ధి గనుకున్న తరువాత ఎమ్నితో బాధ. వినరా మనస గురు బోధ, కలిమి లేదని చింతపడకు, నీకు కల్మి కలిగిన నాడు కన్లగా నౌరా. కల్మి లేదని చింతపడకు, ఈ జన్మమే సక్కదనము, ఇంత తేజమెక్కడ లేదు తెలుసు తెసుకము. ఈ జన్మమే సక్కదనము, ఇనరా మానస గురు బోధ, బుద్ధి గనుకున్న తరువాత ఎమ్నితో బాధ. వినరా మానస గురు బోధ, పెంకి పెళ్ళ మెదయమురా, రే పెంకి పెళ్ళ మెదయమురా, అది కంట్లే నెలుసు ఓలే నిత్య కయమురా. పెంకి పెళ్ళ మెదయమురా, వినరా మనస గురు బోధ, బుద్ధి గనుకున్న తరువాత ఎమ్నితో బాధ. వినరా మనస గురు బోధ, ఇది 9 ఆకిళ్ళ కొంప, ఎన్ను నిధులు తెచ్చిన గాని నిండాని గంప. 9 ఆకిళ్ళ కొంప, వినరా మనస గురు బోధ, బుద్ధి గనుకున్న తరువాత ఎమ్నితో బాధ. వినరా మనస గురు బోధ, అబ్బా ఎంత చిన్నదో కప్ప చూడు, 5 పాములను పట్టేసి మింగింది నేడు. ఎంత చిన్నదో కప్ప చూడు, వినరా మనస గురు బోధ, బుద్ధి గనుకున్న తరువాత ఎమ్నితో బాధ. వినరా మనస గురు బోధ. ఏ ఊరు, ఏ ప్రాంతం? మంచిర్యాల జిల్లా మందమరి. మందమరిలో ఏ ఊరు? కాళీనగర్. ఓకే అమ్మా. నిజంగా అంటే మందమర్రి మంచిర్యాల జిల్లా అంటే ఎక్కువగా ఇట్లాంటి పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు. అంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు కానీ ఒక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎట్లుంటుంది అక్కడ? బాగానే ఉంటుంది. అంటే కల్చరల్ ఎట్లుంటుంది, పాటలు కానీ డిఫరెంట్ ఎట్లుంటుంది? డిఫరెంట్ అంటే ఎక్కడ ఎట్లుంటుందో నాకైతే తెలియదు. బాగానే ఉంటుంది. అంటే మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారా? అక్కడ మంచిర్యాల మందమరిలో ఉంటారా? ఓకే అమ్మా. నిజంగా అంటే ఇట్లాంటి పాటలు కాకుండా ఎక్కువ ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు? ఇంకా నేను అమ్మ కోసం. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు శాంతమ్మ. మొత్తం మీరు ఎంతమంది? మేము 4, 2 అన్నలు, ఒక అక్క, నేను. పేర్లతో సహా చెప్పాలి. అన్నయ్య, పెద్ద అన్నయ్య పేరు రాజమల్లు, చిన్న అన్నయ్య పేరు రామస్వామి, అక్క పేరు శంకరమ్మ. అందరు అక్కడే ఉంటారా? అన్నయ్య దేవుర్లో ఉంటాడు, ఒక అన్న మా ఊర్లో ఉంటాడు, సొంతూరులో కొత్తపల్లె. అక్క కూడా దేవుర్లే ఉంటుంది. నేను మందమరిలో ఉంటాను. అంటే పాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు పాడడం? అంటే ఎక్కువగా జనాలకి పాడేటప్పుడు నువ్వు పాడుతున్నావు అని గుర్తించింది ఎవరు? ఏం గుర్తించలే. నేను మొన్న ఇక్కడ ఛానల్కి పోయి వాడినా అంతే, నాకు నేనే పాడుకుంటా. అంతే, నువ్వే పాడు. ఇంకొక పాట ఎవరి గురించి పాడతావు? అమ్మకు నేనే చదువుకున్న పాట పాడతా అమ్మ కోసం. ఓకే. అమ్మని జ్ఞాపకాల అది కస్తుంటే కడుపులో అమ్మని జ్ఞాపకాల అది కస్తుంటే కడుపులో పేగులు, కడుపులో పేగులు కదిలినట్టుందే. కడుపులో పేగులు,
అమ్మను లేనిల్లు చిన్నబోయిందే ఏ దారినొస్తావని ఎదిరి చూస్తూమే ఏ దారినొస్తావని నాటుకు పోయేటివో ఎక్కలారా మీరందరు వస్తుండ్రు మా తల్లి ఏది మీరందరు వస్తుండ్రు కల్పుకు పోయేటివో ఎక్కలారా మీతోనే మా తల్లి కలవచ్చు కదా మీతోనే మా తల్లి దారిలో మా తల్లి దాగి ఉన్నదా రానాని మా తల్లి మారమేసిందా రానాని మా తల్లి ఎండి కొండకు తల్లి వెళ్ళిపోయిందా పైడి కొండకు ప్రయాణమైందా పైడి కొండకు కైలాసానికి తల్లి కదిలిపోయిందా శివుడి పూజ కచ్చే పువ్వయినాదా శివుడి పూజ కచ్చే దేవుని గుడిలోన దీపమైందా దీపంలో బిడ్డలను చూసుకోమందా దీపంలో బిడ్డలను ఆకాశమందొక్క సుక్కయినాదా సుక్కల్లో కొడుకులను చూసుకోమందా సుక్కల్లో కొడుకులను స్వర్గానికి తల్లి సాగిపోయిందా తన తల్లిదండ్రులను కలుసుకున్నాదా తన తల్లిదండ్రులను ఇక్కడి బంధాలు మరిచావా తల్లి నీ తల్లిదండ్రులను కలుసుకున్నావా నీ తల్లిదండ్రులను ఇక్కడి బంధాలు మరువలే బిడ్డ మరు జన్మ నాకుంటే మీకు తోడుగొస్తా మరు జన్మ నాకుంటే చీకటింట్లోకి పోతే భయమన్న బిడ్డ ఏ భయము లేకుండా బతుకాలే మీరు ఏ భయము లేకుండా చెల్లెన్లా నొదిలేసి పోతున్న కొడుక కన్న తండ్రి ఓలే కాపాడు కొడుక కన్న తండ్రి ఓలే అమ్మ కంటే మీది కమ్మని ప్రేమ చెల్లెమి తోడుగా నేను ఉంటానే చెల్లెమి తోడుగా నాన్న కంటే నీది కమ్మని ప్రేమ అన్నని నీడలో మేము ఉంటామే అన్నని నీడలో అంటే అమ్మ ఉన్నవారికి ఈ విలువ తెలియట్లేదు అమ్మ లేని వాళ్ళకి అసలు ఆ బాధ ఎట్లుంటుందో పాట రూపంలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమను పొందిన వాళ్ళు అమ్మ ప్రేమను పొందని వాళ్ళ కష్టాలను ఈ పాట రూపంలో ఉంది. నిజంగా అమ్మ లేకపోతే అన్న చూసుకో బాధ్యత అని పాటలో పాడారు. చాలా ఎక్సలెంట్. ఎందుకంటే బంధత్వాలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మ ప్రేమను ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము. అట్లాంటిది అమ్మ ప్రేమ ఉన్నటువంటి చాలామంది అనాథ పిల్లలు చాలామంది ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలు చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళను మనము చూస్తుంటే బాధంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ప్రేమ చాలా గొప్పది కాబట్టి ప్రపంచంలోని కొనలేని ప్రేమ అంటే అమ్మనే. ఎట్లా ఉన్నా కూడా అమ్మ చాలా పిల్లని ప్రేమిస్తూ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన పాట అమ్మ. నిజంగా నేను చాలా ఇంటర్వ్యూలో చూసాను కానీ ఇట్లాంటి పాటలు ఓన్గా అంటే మీరు ఆ బాధలో ఉన్నప్పుడు అమ్మ ప్రేమ ఎట్లుంటుందో దాన్ని పాట రూపంలో రాశారు. అంటే అంత అనుభవం ఉంది కాబట్టే రాశారు కాబట్టి నిజంగా చాలా అద్భుతమైన పాట అమ్మ. అట్లాంటి పాట కాకుండా ఇప్పుడు అన్న చెల్లెల గురించి పాటలు ఉంటాయంట. అట్లాంటి ప్రేమ అనుబంధాలు విలువలు. ఎందుకంటే కొంతమందికి అన్న లేకపోతే ఏంటి రాఖీ పౌర్ణమి వస్తే అన్న ఉంటే పోయినా అన్న వాళ్ళకి రాఖీలు కడతా అనే రోజులు ఉంటాయి. కొంతమంది లేని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయి? ఒకసారి మాకోసం ఒక పాట. ఎన్నెలా ఎవరిలో కాని ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిలో కాని అదియు మాయవ్వగారి అన్నాల ఇంట్లో అదియు మాయవ్వగారు పున్నమా ఎవరిలో కాని పూజలున్నాయో పున్నమా ఎవరిలో కాని అదియు మా తల్లిగారు మా అన్నలింట్లో అదియు మా తల్లిగారే ఎటి మీద మేసేటి ఎడ్లెవరియో ఎటి మీద మేసేటి అదియు మా తల్లిగారి అన్నాల మందో అదియు మా తల్లిగారి
ఎడ్లనన్నీ కొట్టుకచ్చి దొడ్లల్లదోలో ఎడ్లనన్నీ కొట్టుకచ్చి ఆవులన్నీ తీసుకచ్చి అకిట్లో గట్టో ఆవులన్నీ తీసుకచ్చి అందులోకెల్లో కవులాగే అర్నామి అన్నో అందులోకెల్లో కవులాగే పట్టుకొని పోయే చెల్లె 10 ఆవులానో పట్టుకొని పోయే చెల్లె అంత పెద్ద పాలెందుకన్నా ఆవులాగే జాలే అంత పెద్ద పాలెందుకన్నా కోట్ల దానము ఉన్న కొకరైకే జాలే కోట్ల దానము ఉన్న 60 కోట్లకు ఉన్న అంగిరైకే జాలే 60 కోట్లకు ఉన్న నీ మాట నా మాట ఒకటేనే అన్నో నీ మాట నా మాట వదినతో నీ ఒక మాట అనిపించే అన్నో వదినతో నీ ఒక మాట తీసుకొని పోవమ్మ వర్ణమిస్తామో తీసుకొని పోవమ్మ పట్టుకొని పోవమ్మ 10 ఆవులానో పట్టుకొని పోవమ్మ అంత పెద్ద పాలెందుకదినా ఆవులాగే చాలో అంత పెద్ద పాలెందుకదినా. అన్న చెల్లెల అనుబంధం అంటే నిజంగా ఎన్ని కోట్లున్నా కూడా నాకు కోట్ల అవసరం లేదు, ఎన్ని ఆస్తులున్నా అవసరం లేదు ఏదో అన్నారు కదా, బట్టలు పెట్టి బతకాలంటారు. ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు చెల్లె తమ్ముడైనా ఆస్తి కోసం కాకుండా తను ప్రేమగా చూసుకొని ఒక బట్టలు పెడితే చాలు అని చెల్లె ఆ బంధుత్వాన్ని వింటూ ఉంటే నిజంగా ఆ ప్రేమలు అసలు చూడకున్నా కూడా ఆ పాట వింటుంటే ఆ అన్న చెల్లెళ్ళ ప్రేమ అనేది చాలా అర్థమవుతా ఉంది. ఇది కూడా నేను సొంతంగా రాసుకున్న పాట నిజంగా అమ్మ. అంటే నేను ఈ 2-3 పాటలు వింటూ ఉంటే నాన్న గురించి పాడాను, అమ్మ గురించి పాడాను, అన్న చెల్లెల గురించి. అంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రేమలు బాగా చూసి ఉన్నావు కాబట్టి ఆ పాట రాయగలమని నేను అనుకుంటున్నాను. కరెక్టేనా? అంటే రాసుడు ఏం లేదు, నాకు చదువు రాదు, అల్లుకోవడమే మనసులో అల్లుకొని పాడడం. అయినా చదువు రాకపోయినా కానీ చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ పల్లె పాటలు అంటే నిజంగా ఆ అనుభవంతో రాసుకున్న పాటలు కాబట్టి నువ్వు చదువు లేకపోయినా విని ఆ కష్టాలను ఇప్పుడు పాట రూపంలో వినిపిస్తున్నావు అంటే చాలా అద్భుతం. చూస్తున్నారు కదా, నిజంగా ఇట్లాంటి ఆనిముత్యాలు చాలా ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. నిజంగా సుజాతమ్మ నిజంగా మనకు కాల్ చేసినప్పుడు మామూలుగా ఏదో 2-3 పాటలు పాడుతుంది అనుకున్నా, కానీ నిజ జీవితం గురించి పాటలు పాడుతుందని నాకు వచ్చిన తర్వాతే తెలిసింది. నిజంగా ఎవరైనా పాటలు కానీ వింటూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీరు ఇంకా ఎలా పాడాలి, ఇంక ఇట్లా పాడితే బాగుంటుంది, ఇంకా ఇట్లాంటి బంధుత్వాల గురించి పాడాలని ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కువగా బావ మరదలు వచ్చినప్పుడు ఆట పట్టించడం, అలాంటి వాళ్ళ మీద పాటలు పాడడం, అట్లాంటి ఎందుకంటే చాలా పాటలు పాడుతూ ఉండేది. అట్లాంటి పాటలు ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ విన్నా కూడా అవే పాటలు వస్తూ ఉన్నాయి. అట్లా సొంతంగా అట్లా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయి? ఒకసారి మా కోసం, అది చూసిన వ్యూవర్స్ కోసం కూడా అట్లాంటి పాటలు ఒకసారి మా కోసం పాడు. నిన్న మొన్న నాగలికి ఎక్కడెక్కడున్నావో బావా ఓ బానేషు, ఎక్కడెక్కడున్నావో బావా ఓ బానేషు, కోమాటోరి సంధిలో నా కొలాలాడుతున్నానే మరదాల ఓ మనీషా, కొలాలాడుతున్నానే మరదాల ఓ మనీషా, కొలాలాడవైనా కడ ఏమి ఉన్నాయో బావా ఓ బానేషు, ఏమి ఉన్నాయో బావా ఓ బానేషు, కొలాలాడవైనా కడ కోరిన పువ్వులున్నాయే మరదాల ఓ మనీషా, కోరిన పువ్వులున్నాయే మరదాల ఓ మనీషా, కోరుకున్న పువ్వులుంటే కోసి తలల పెట్టయ్యో బావా ఓ బానేషు, కోసి తలల పెట్టయ్యో బావా ఓ బానేషు, కోసి తలలో నేను పెడితే ఊరువారు చూస్తారే మరదాల ఓ మనీషా, ఊరువారు చూస్తారే మరదాల ఓ మనీషా, ఊరువారు మనలా చూస్తే దూరదేశం పోదామా ఓ బావా ఓ బానేషు, దూరదేశం పోదామా ఓ బావా ఓ బానేషు,
దూరాదేశం మనము పోతే నీ వాళ్ళెంబాడిస్తారే మరదాల ఓ మనీషా నీ వారెంబాడిస్తారే మరదాల ఓ మనీషా నా వారు నా ఎంబాడస్తే ఒప్పుకొమ్మానంటానే ఓ బావ ఓ బానేషు పెళ్ళి చేసుకుందామే ఓ బావ ఓ బానేషు పెళ్ళి చేసుకుందామే ఓ బావ ఓ బానేషు. ఎట్లా ఇప్పుడు నువ్వు ఇట్లా పాటలు పాడుతూ ఉంటే మీ కుటుంబం నుంచి ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు? మా ఆయన. ఎంతమంది మీ ఫ్యామిలీ? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. ఒక పాప. 2 కొడుకులు ఎక్కడ ఉంటారు? 2 అందరం మంచిర్యాల. మంచిర్యాల. పాప మాత్రం హైదరాబాద్. పాప మాత్రం హైదరాబాద్ ఉంటుంది. పాప పేరు కీర్తి. పాప పెళ్ళైంది? పెళ్ళయింది. ఓ బాబు. ఒక బాబు. ఓకే. అంటే మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ కొడుకులు కానీ మీ బిడ్డ కానీ ఎక్కువ ఎవరు ఆదరిస్తారు పాటలలో పాడాలమ్మా అని? అందరు ఆదరిస్తారు. అందరు పాడమంటారు. మా ఆయనకైతే చాలా ఇష్టం, వింటాడు నా పాటలు. పాటలు వింటాడు. అంటే ఇది బయట వచ్చిన పాట విని నేను మా ఆయన మీద అట్లా పాడుకుంటే బాగుంటుందని. ఓకే, ఒకసారి మాకోసం ఆ పాట. ఎందుకంటే తను ఎన్నో పాటలు పాడుతూ ఉంది. తన ఆయన మీదనే ఒక పాట రాసింది. అంటే మామూలుగా యూట్యూబ్లో వచ్చింది కానీ పేరు మార్చుకొని మన కోసం పాడుతూ ఉంది. ఎందుకంటే తను అంటే ఎంత ఇష్టమో అనేది పాట రూపంలో ఒకసారి మనం విందాం. మల్లె తోటల మంచమేసిన మల్లె తోటలో మంచమేసిన పండుకోవా లక్ష్మణ మల్లె తోటలో మంచమేసిన మల్లె గుమ గుమ నీడ నిగ నిగ మల్లె గుమ గుమ నీడ నిగ నిగ నిద్ర రాధన సూర్యా మల్లె గుమ గుమ నీడ నిగ నిగ మక్క తోటలో మంచమేసిన పండుకోవా లక్ష్మణ మక్క తోటలో మంచమేసిన మక్క దులదుల నీడ నిగ నిగ మక్క దులదుల నీడ నిగ నిగ నిద్ర రాధన సూర్యా మక్క దులదుల నీడ నిగ నిగ బతాయి తోటలో మంచమేసిన పండుకోవా లక్ష్మణ బతాయి తోటలో మంచమేసిన బతాయి గుమ గుమ నీడ నిగ నిగ బతాయి గుమ గుమ నీడ నిగ నిగ నిద్ర రాధన సూర్యా బతాయి గుమ గుమ నీడ నిగ నిగ నిమ్మ తోటలో మంచమేసిన నిద్రపోవా లక్ష్మణ నిమ్మ తోటలో మంచమేసిన నిమ్మ నిగ నిగ నీడ గమ గమ నిమ్మ నిగ నిగ నీడ గమ గమ నిద్ర రాధన సూర్యా నిమ్మ నిగ నిగ నీడ గమ గమ జామ తోటలో మంచమేసిన పండుకోవా లక్ష్మణ జామ తోటలో మంచమేసిన జామ గుమ గుమ నీడ నిగ నిగ జామ గుమ గుమ నీడ నిగ నిగ నిద్ర రాధన సూర్యా జామ గుమ గుమ నీడ నిగ నిగ అర్ధరాత్రి ఆకలైతే ఏమి దిందం లక్ష్మణ అర్ధరాత్రి ఆకలైతే తీపి గలిగిన జామ పండ్లను తిని పందమే సూర్యా తీపి గలిగిన జామ పండ్లను. పాట పాడినప్పుడు ఏమంటాడు? వింటాడు, నవ్వుతాడు. అంటే మీ ఇంటర్వ్యూలు కూడా వాడారు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ వింటుంటాడు. చూసారు కదా, నిజంగా ఎంత ప్రేమ ఉంటే తను తన ఆయనగారి గురించి పాట రాసి పాడతారు. నిజంగా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలతో ముందుకు వచ్చినటువంటి చరిత్ర వీళ్ళది. ఎందుకంటే పాటల కోసం ఎంకరేజ్మెంట్ చాలామంది ఎందుకు పాడడం అవసరం అది అంటారు, కానీ తన సపోర్ట్ చాలా ఉంది. నిజంగా ఇట్లాంటి పాటలు జనంలోకి ఇట్లాంటి అనుబంధాల గురించి, అక్క చెల్లెల గురించి, బంధుత్వాల గురించి చాలా పాటలు పాడుతూ ఉంది. ఇట్లాంటి పాటలు జనంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నిజంగా తనను కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టాలి. ఎందుకంటే బంధుత్వాల గురించి కాబట్టి ఆ ప్రేమలు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి అనుబంధాల గురించి పాటలు పాడడం ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి పాటలు కాకుండా ఇంకా దేవుళ్ళ గురించి కానీ లేకపోతే రాముని గురించి కానీ అట్లాంటి పాటలు ఏమైనా పాడగలుగుతారా? రాముని గురించి పాడతారా? అంటే మంచిర్యాల జిల్లాలో ఉంటుందా? అంటే టెంపుల్స్ ఏం ఫేమస్ అక్కడ? టెంపుల్స్ ఏం ఫేమస్ అంటే ఎక్కువ వినాయకుడు పెట్టుకుంటారు. ఓకే, అంతే. అక్కడ అంటే మంచిర్యాల ప్రత్యేకత ఏంటి అక్కడ మంచిర్యాల జిల్లా? నాకేం తెలియదు, నన్ను ఇంట్లోకి ఎప్పుడు ఎటు బయటికి వెళ్ళలేదు. ఇక్కడ ఇంట్లోనే మళ్ళీ ఇంట్లో నుంచి అత్తి ఇక్కడ నా బిడ్డ దగ్గర ఇంట్లోనే. నాకు ఎక్కడి సరే అంటే రాముని గురించి పాట పాడుతున్నారు కదా, ఒకసారి రాముని గురించి పాట విందాం. ఎందుకంటే ఇంతకుముందు బంధుత్వాల గురించి మనం పాటలు విన్నాం. ఇప్పుడు
రాముడు యొక్క గొప్పతనమా లేకపోతే రాముని యొక్క చరిత్ర గురించి? అంటే రాముడు సీత కష్టాలే, అది కూడా కష్టాల గురించి. కష్టాలని కాదు కానీ బావి బట్టలు అడుగుతుంది. ఓకే, ఒకసారి విందాం ఎట్లా ఉంటుంది. అటు చూడు రామయ్య లేడీ సక్కాన బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. అటు ఏమే చూసేది అడవి జ్వరాసి బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. అడవి జ్వరాసి అయితే అడుగు సక్కాన బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. కోడె జ్వరాసి అయితే కొమ్ము సక్కాన బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. లేడీ చర్మం నాకు చీర కావాలే బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. లేడీ చర్మం నాకు చీర కావాలే బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. ముత్యాలు జాపిన చీరలుండంగా బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. మురికి తోలుకు సీత ఏల బంసతివే బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. పౌడాలు జాపిన్నే రవికెలుండంగా బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. పచ్చి తోలుకు సీత ఏల బంసతివే బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. అమ్ము నిమ్ముల కట్ట ఈ పునే సూక బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. పాయనే రామన్న లేడీ సక్కన బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. ఆకు చాటిన లేడీ అవరిమేయంగా బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. పుట్ట చాటిన లేడీ పూనిమేయంగా బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. పుట్ట సారిన లేడీ పూనిమేయంగా బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. ఆకు సారిన రాముడు అమిరి ఉన్నాడే బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. ఇల్లు ఎక్కువ పెట్టి బాణమేయంగా బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. మాయలేడి ఆడ మాయమైంది బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. మాయలేడి ఆడ మాయమైంది బంగారమో, రాములోని ముద్దు టుంగురమో. అన్న చెల్లెలు ఎట్లా ఉండాలి, అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా అనుగుణంగా ఉండాలనే పాఠంలో అద్భుతంగా వర్ణించినటువంటి సుజాతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఇట్లాంటి పాటలు మనం ఎంకరేజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాంటి పాటలే కాకుండా శివుని యొక్క గొప్పతనం గురించి, శివుని యొక్క లీలల గురించి కూడా పాట పాడతానని చెప్పడం జరిగింది. ఒకసారి శివుని గొప్పతనం గురించి ఒక మంచి అద్భుతమైన పాట విందాం. శివుడున్న గౌరమ్మ సందమామ, జూజములాడంగ సందమామ. గాజుటంబం నీడ సందమామ, గౌరుకు జోకింది సందమామ. పల్లెత్తి గౌరమ్మ సందమామ, పక్కున నవ్వింది సందమామ. ఏం చూసి నవ్వుతివే సందమామ, ఎలా సోద గౌరు సందమామ. జోలె శూలం చూసి సందమామ, నవ్వినవా గౌరు సందమామ. నిన్ను చూసి నేనవ్వ సందమామ, లేదయ్యా స్వామి సందమామ. భూత గుడకల పేరు సందమామ, చూసి నవ్వినవ సందమామ. జోలె శూలం చూసి సందమామ, నవ్వినవ గౌరు సందమామ. నిన్ను చూసి నేనవ్వ సందమామ, లేదయ్యా స్వామి సందమామ. నా వయసు నేను చూసి సందమామ, నవ్వినాను స్వామి సందమామ. పృథవిలో నీలాంటి సందమామ, పురుషులు లేరయ్య సందమామ. జగతిలో నాలాంటి సందమామ, ఆడిదే లేదు సందమామ. తెత్తునే గౌరమ్మ సందమామ, తెలివి సక్కందాన్ని సందమామ. తేకుంటే నీకొక్క సందమామ, తగనొట్టు వెడుదు సందమామ. తేకుంటే నీకొక్క సందమామ, తగనొట్టు వెడుదు సందమామ. తెత్తెదా నీకొక్క సందమామ, చెల్లెనైదు నేను సందమామ. కట్ట కింద పొలము కారంటి బాయి, నాటెయారావెనారమనమ్మ, నాటెయారావెనారమనమ్మ. కట్ట కింద పొలము కారంటి బాయి, నాటెయా వస్తే కైకిలెంతర పిలగనా వజ్జిరములు, కైకిలెంతర పిలగనా వజ్జిరములు. కట్ట కింద పొలము కారంటి బాయి, నాటెయా వస్తే రూపాయిస్తేనే పిల్లనారమనమ్మ, రూపాయిస్తేనే పిల్లనారమనమ్మ. ఆడిచిన పైసా, ఈడిచిన పైసా, అమ్మిచ్చిన పైసా, నానిచ్చిన పైసా, ఏం జతివే పిల్లనారమనమ్మ, ఏం జతివే పిల్లనారమనమ్మ. ఆడిచిన పైసా, ఈడిచిన పైసా, అమ్మిచ్చిన పైసా, నానిచ్చిన పైసా, అవుగోనా లేదా, పాలు విండా లేదా, చక్కెరయా లేదా, చపతయా లేదా, చాయ్ చేయా లేదా, నీకు పోయేలే పిల్లడనా వజ్జిరములు, నీకు పోయేలే పిల్లడనా వజ్జిరములు. ఆడిచిన పైసా, ఈడిచిన పైసా, దోరిచిన పైసా, దాదిచిన పైసా, ఏం జతివే పిల్లనారమనమ్మ, ఏం జతివే పిల్లనారమనమ్మ. ఆడిచిన పైసా, ఈడిచిన పైసా, దోరిచిన పైసా, దాదిచిన పైసా, కొడిగొయ్యా లేదా, కూర చేయా లేదా, అన్నమండా లేదా, నీకు పెట్టలే పిలగనా వజ్జిరములు, నేను తినలే పిలగనా వజ్జిరములు, నేను తినలే పిలగనా వజ్జిరములు.
ఎన్ని రోజుల నుంచో పాడాలనే కళ నెరవేరింది అనుకుంటా. ఎందుకంటే చాలా రోజులు మనకు కాల్ చేయడం జరిగింది, దాదాపు 2-3 నెలల నుంచి నాకు కూడా. ఎందుకంటే ఇంటర్వ్యూలు వేరే ప్రోగ్రామ్స్ వల్ల నేను రాలేకపోయానమ్మా. నిజంగా చాలా అద్భుతమైన పాటలు, నిజంగా బంధుత్వాల గురించి వింటూ ఉంటే నిజంగా అసలు నిజంగా ఆ కష్టాల నుంచి పాడినప్పుడు నిజంగా బంధుత్వం అనేది ఇట్లా ఉంటుంది అనేది చాలా విన్న వాళ్ళకైతే చాలా అర్థమవుతూ ఉంది. నిజంగా ఆ పాటలు వింటూ ఉంటే నాకే నిజంగా ఆ ప్రేమ ఇంత గొప్పదా అనేది అర్థమవుతూ ఉంది. నిజంగా ఇంక ఇట్లాంటి పాటలు కాబట్టి ఇంకేమైనా పాటలు పాడతారు లాస్ట్? ఇంకా అమ్మ పాడినవాడు. ఓకే. ఎందుకంటే అమ్మ పాటలు బాగా వినేదన్న, పాడేది బాగా ఇంటి దగ్గర పాడేదా, పొలాల్లో? ఒకసారి అమ్మ పాడిన పాట ఒకసారి మన కోసం విందాం. ఎందుకంటే అమ్మ స్ఫూర్తే అనుకోవచ్చు. ఎందుకంటే అమ్మ పాడడం వల్లనే నువ్వు ఇప్పుడు ఇంత ధైర్యం చేసి ఛానల్ ముందు పాడుతూ ఉన్నావు. ఒకసారి వాళ్ళ అమ్మ పాడుకునే పాట ఎట్లా ఉంటుందో ఒకసారి విందాం. చిలుకల్ల చిన్న చెంబు చిన్న బావి నీళ్ళు, చిలుకల్ల చిన్న చెంబు శివుడి పూజలు చెయ్య ఎలా ఎలేగు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. గంటల్ల గన చెంబు గన బావి నీళ్ళు, గంటల్ల గన చెంబు గవిరి పూజలు చెయ్య ఎలా ఎలేగు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. ఆలంట బరుతంట అదిగోగా తంట, ఆలంట బరుతంట ఎముడు తీసుకపోంగా ఎవరు రారెంట మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. కొడుకంట బిడ్డంట ఇదిగోగా తంట, కొడుకంట బిడ్డంట ఎముడు తీసుకపోంగా ఎవరు రారెంట మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. చుట్టాలు బంధువులు చుట్టూ ఉన్నారు, చుట్టాలు బంధువులు ఎముడు తీసుకపోంగా ఎవరు రారెంట మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. కట్టెలే చుట్టాలు కాడే బంధువులు, కట్టెలే చుట్టాలు అగ్గి దేవుడే నాకు ఆత్మ బంధువు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. ఈతకమ్మ నాకు ఇల్లా ఇయ్యచ్చు, ఈతకమ్మ నాకు తాటికమ్మ నాకు తల్ల ఇయ్యచ్చు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. కొత్త కుండ నాకు కొడుక ఇయ్యచ్చు, కొత్త కుండ నాకు ముద్ద విడికే నాకు బిడ్డ ఇయ్యచ్చు మాణిక్య పతి రాజా మము గన్నోరెవరో మాణిక్య పతి రాజా. అప్పుడు మనకి ఎవరు ఎంత రారు, అందరున్నా కానీ కొడుకు కొత్త కుండ కొడుక వేస్తుంది, ముద్ద విడికే బిడ్డ వేస్తుంది అని అట్లా. అంటే సమాజంలో మనము అంటే ఉన్నాము అంటే మనం ఎంత సంపాదించినా కానీ పోయేటప్పుడు ఏం తీసుకుపో, వచ్చేటప్పుడు అది కట్టెలో కాలుతాము, భూమిలో మన్నయి పోతాం. కాబట్టి బంధుత్వాలు శాశ్వతం. మనం పోయినా కూడా మన జ్ఞాపకాలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉండాలి. మనం లేకపోయినా మన ప్రేమ అనేది వాళ్ళకు తెలియాలి, అది సంపాదించాలి. కానీ డబ్బు కోసం కూడా తల్లిదండ్రులు చంపే రోజులు చూస్తూ ఉన్నాం, ఆస్తి కోసం తండ్రిని నరికిన రోజులు చూస్తూ ఉన్నాం, డబ్బుల కోసం ఏదానికైనా సిద్ధమవుతూ ఉన్నారు. నిజంగా ఈ పాటతోనైనా కొంతమంది చూసేవాళ్ళు కూడా నిజంగా ఈ పాట వింటే డబ్బు ముఖ్యం కాదు, బంధుత్వాలు ప్రేమానురాగాలు ముఖ్యమని తెలుసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇంటర్వ్యూ ఒక కొత్త డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో జానపద పాటలు విన్నాము, ఎన్నో ఫోక్ సాంగ్స్ విన్నాము, కానీ ఇట్లాంటి బంధుత్వాల గురించి మొదటిగా మా ఛానల్లో నువ్వే పాడినావు. ఎందుకంటే అసలు ఇప్పుడు ఒక్క పాటతోనే జీవితం మొత్తం కనిపిస్తూ ఉంది. ఈ లాస్ట్ పాట నువ్వు పాడినటువంటి పాట డబ్బు కోసం కాదు, మన కట్టెలో కాలుతాం కాబట్టి కట్టెలే ముఖ్యమా, చేపలు చుడతారు కాబట్టి కుండలే మనకు మెయిన్, ఇట్లాంటివే మనకు. కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరూ ఈ బంధుత్వాల గురించి తెలుసుకొని నిజంగా బంధం అంటే ఏంటి, ప్రేమానురాగాలు ఏంటని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలామంది సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అమ్మాయిల మీద దాడి జరుగుతూ ఉన్నాయి. నిజంగా అక్క చెల్లె అనే అనుబంధాలు లేకుండా ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పాట రూపంలో అయినా ప్రతి ఒక్కరు కనువిప్పు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బదలెన్నో ఉన్నాయా నీ బాధ పాడాకే మనస, బదలెన్నో ఉన్నాయాని బదలన్నీ దాటుతేనే బంగారి బతుకుంది, బదలన్నీ దాటుతేనే. కష్టమెంతో ఉన్నదాని కలుతా జెందాకే మనస, కష్టమెంతో ఉన్నదాని
కష్టాలన్నీ దాటినాకే ఇష్టాలు తీరుతాయి కష్టాలన్నీ దాటినాకే మౌనంగా ఎదగమాని మొక్కేమో చెప్పుతుంది మౌనంగా ఎదగమాని ఎదిగిన కొద్దొదగమంటూ అర్థం అందులో ఉంది ఎదిగిన కొద్దొదగమంటూ అడ్డంగా వెరిగినట్టి కొమ్మల్ని నరుకుతాము అడ్డంగా వెరిగినట్టి పసిపిల్లల పాడు చేసే కొడుకులను నరుకుదామా పసిపిల్లల పాడు చేసే కారేటి రక్తమంతా కడువల్ల పట్టుదామా కారేటి రక్తమంతా సిల్లేటి రక్తమంతా సీసల్లో పట్టుదామా సిల్లేటి రక్తమంతా డొల్లేటి రక్తమంతా డొల్లల్లో పట్టుదామా డొల్లేటి రక్తమంతా కడువల్లదేంటిదంటే కల్లాని చెప్పుదామా కడువల్లదేంటిదంటే సీసల్లదేంటిదంటే బీరాని చెప్పుదామా సీసల్లదేంటిదంటే డొల్లల్లదేంటిదంటే నల్లని చెప్పుదామా డొల్లల్లదేంటిదంటే ఏమి లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడుతుందేమో ఏం లేని ఇస్తారాకే అని ఉన్నా ఇస్తారాకు అనిగి మణిగుంటదేమో అని ఉన్నా ఇస్తారాకే బదలెన్ని ఉన్నా గాని బాధ పాడాకు మనస బదలెన్ని ఉన్నా గాని. సరే కదా, ఇట్లాంటి పాటలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్లో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఈ బంధుత్వాల గురించి కానీ లేకపోతే ఈ ప్రేమానురాగాల గురించి ఎట్లా ఉండాలని? అందరూ మంచిగా ప్రేమతో ఉండాలి, అన్న చెల్లెలు కానీ అందరూ. అంటే సమాజంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి, అలాంటి ఏమి జరగకుండా ఉండాలి పసిపిల్లల మీద కానీ. చూసారు కదా, నిజంగా ఇట్లాంటి బంధుత్వాల గురించి పాటలు పాడింది సుజాతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. చూస్తూనే ఉండండి మధు జేటీవీ ఛానల్. ఇంకా మంచి వచ్చే ఎపిసోడ్లో మంచి అద్భుతమైన పాటలతో మేము ముందుకుంటాం. మధు జేటీవీ ఛానల్ యాంకర్ మధు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఇంతసేపు ఓపికతో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రేమ అనురాగాల గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. నిజంగా మీ కుటుంబం నుంచి కూడా మా ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను వాటి చూసి ఎన్నో రోజులు చెప్తున్నా మీకోసమని, మీరు వచ్చినందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్. ఓకే, ఒకసారి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అమ్మ పాటలు చూసిన, ఎందుకంటే అమ్మ పాటలు చూసారు కదా, నిజంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.